బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి ఇదొక వరమనే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడే డెలివరీ అయ్యి చాలా గో త్రూ అయ్యి ఉంటారు ప్రతి మదర్ కూడా. సో, ఆ టైంలో మనం ఫీడింగ్ ఇవ్వాలి అంటే స్టిచెస్ ఎక్కడో చోట స్టిచెస్ పడతాయి. సో, అది పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ప్లస్ అందులో ఈ మధ్య డాక్టర్స్ అందరూ కూడా పడుకొని ఇవ్వకూడదు అన్నారు. అప్పటి కాలంలో అయితే అందరూ పడుకొని ఇచ్చేవాళ్ళు. కొద్దో గొప్ప రెస్ట్ అనేది దొరికేది. ఇప్పుడు మొత్తం కూర్చొని ఇవ్వాలంటున్నారు. కానీ అందుకని చెప్పేసి ఇలాంటి ఫీడింగ్ పిల్లో ఒకటి మన దగ్గర ఉంటే చాలా హెల్ప్ అవుతదని చెప్పి తీసుకున్నాననమాట. ఇది నాకైతే చాలా పెద్దగా హెల్ప్ అయింది. ఎక్కడ అంటే వ్యాక్సిన్ టైంలో. వ్యాక్సిన్ టైంలో ఒక లెగ్ అసలు ముట్టనివ్వరు కదా! వాళ్ళు లెఫ్ట్ కానీ, రైట్ కానీ అలాంటి కేసెస్‌లో ఇలా ఫీడింగ్ పిల్లో పెట్టుకొని ఇచ్చేదాన్ననమాట. చాలా హెల్ప్ అయ్యేది బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి. ప్లస్ ఈ ఫీడింగ్ పిల్లో ఏంటంటే మనకు ఫ్రీ సైజ్ ఉంది. వెల్క్రో ఉంది కాబట్టి ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్. ప్లస్ ఒక చిన్న పాకెట్ వచ్చింది. దాంట్లో మనకి పాల బాటిల్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి. ప్లస్ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫీడింగ్ పిల్లోని ఎప్పుడైనా స్ట్రెయిట్‌గా యాస్ ఇట్ ఈజ్ పెట్టవద్దు. కొద్దిగా స్లాంట్ చేయాలి. స్లాంట్ చేసినప్పుడు మాత్రమే మనం కూర్చొని ఇచ్చిన దానికి ఒక వాల్యూ అనమాట. ఎందుకనంటే మీరు ఒకవేళ ఫీడింగ్ పిల్లో స్ట్రెయిట్‌గా పెట్టారనుకోండి, అది పడుకొని ఇచ్చినా, కూర్చొని ఇచ్చినా ఒకటే. కొద్దిగా స్లాంటింగ్ పెడితేనే వాళ్ళ నెక్ అనేది కొంచెం పైనకొచ్చేస్తది. అందుకని వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి